బెదరా నువ్వా జూలప్ప దాదా దాదా ఒరే పిల్లతో మా అప్పకు టుకులేరా వద్దులే బెదరు. ఒరే డేనియల్ నువ్వు అర్జెంట్ గా వెళ్ళి పెసలు తీయట ఏటప్పా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని రుచితినలుడు. ఏటే నువ్వు చెప్పేది? అవును బెదరు, ఆ సులేమాను మన మేరీని లేవ తీసుకుపోయాడు. అమ్మడి అబ్బా, ఈ ఆల్టికి కరెక్ట్ గా నెల అయింది. పిల్లని ఏం చేస్తాడో ఏంటో. మరి ఆ మధ్య నేను అడిగితే ఎక్స్కర్షన్ వెళ్ళిందని చెప్పు. పరువు పోవునని అలా అసత్యం చెప్పి తిని ఇంకా వారిని వెతుకుట నా వల్ల కాదు. అందులకే నిన్ను ఆశ్రయించి తిని ఎట్లయినను నా కుమార్తెను ఆ దుర్మార్గుడు బారి నుండి కాపాడి తీసుకురమ్ము. అలాగే ఆడిని అట్టుకొని 4 పీకైనా సరే నీ కూతుర్ను సూపులా సేపుగా తీసుకొచ్చి పడేస్తాను. ఆ తర్వాత గజిపాదం గడికి ఇచ్చి కట్టబెడతారా? చిచి, ఆడికెందుకు ఇస్తాను? నీ చేత రింగ్ తొడిగించి ఫస్ట్ నైట్ జరిపించేస్తాను. మీరు అదే మాట వినండి. ఈ గజపాద శాస్త్రి గజ దాదాగా మారి ఆ సులేమాన్ గారు ఎక్కడున్నా సరే పట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి మంగళం పాడేస్తాను. సూపర్ బెదరు, లేట్ చేయకుండా బయదలు. రే పిలాతో నతానీలు డేనియల్ రండ్రా. రూపు తెర మస్తానా రాత్రికి నువ్వు వస్తావా అడిగింది ఇస్తావా ఓ మేరీ నా ప్యారీ. మాన్, నీకు గిటార్ వాయించడం రాకపోయినా ఎందుకు ఇలా వాయిస్తున్నావు? ఏమో అన్ని లవ్ స్టోరీల్లోనూ హీరోలు ఇలాగే వాయిస్తూ ఉంటారు. కింద నువ్వు కూడా వాయించు. తిండి లేకుండా ఇలా గిటార్ వాయిస్తూ కూర్చుంటే నీరసం వచ్చి పోతాం. వెళ్ళి ఏదైనా పట్టరా. అలాగే పుల్లలు తెమ్మంటావా? ఎందుకు? నన్ను తగలేయడానికా? తినటానికి ఏమైనా పట్టరా. అలాగే రూపు తెర. మళ్ళీ అదెందుకు? ఓ అలవాటైపోయింది. రూపు తెర మస్తానా మేరీ, మీ నాన్నమ్మని పట్టుకోవడానికి ఏరుగుల మందని పంపించినట్టున్నారు. అది పారిపోదాం. ఈ బ్యాచ్ల బ్యాచ్ ని మమ్మీ పంపినట్టుంది. ఇప్పుడు ఎలా? అల్లా, అల్లానికి బెల్లానికి తేడా తెలియని మా జూలప్ప డాక్టర్ను లేవ తీసుకొచ్చేస్తావురా సాలే. మర్యాదగా మా జూలప్ప డాక్టర్ నాకు అప్పచెప్పి నువ్వు సైడ్ అయిపో. సులేమాన్, ఆ మామయ్య కూతురు వారికి కాదు నాకు అప్పచెప్పు. ఏంట్రా నీకు అప్పచెప్పేది? నా బేరింగ్ లో బాలు. సులేమాన్ దాని ఇటు తోసాయి. ఏంట్రా తోసేది? ప్రమిదలో ఒత్తి సులేమాన్ భాయ్ దాన్ని తోసేయి. రే గజపాదం, నాకు గాని కాంపిటీషన్ వచ్చావంటే సూపు సిరిగిపోతురు రే. రే యేసుపాదం, నాకు గానీ పోటీకి వచ్చాడు త్రిశూలం దిగిపోద్ది. ఆగండి. నా మేరీని మీలో ఎవరు చేసుకుంటారో ముందు అది డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను త్యాగేలాగా నా మేరీని త్యాగం చేస్తాను. మా జూలప్ప డాక్టర్ అయ్యోల్ని మ్యారీ కాదు, మా మామయ్య కూతురు నేనే పెళ్లి చేసుకుంటాను. ఎట్రా చేసుకునేది? భ్రష్టుడా, మా గురువు గారి మీదే చెయ్యేస్తావురా? శర్మ, అవధాని, శాస్త్రి, అటాక్! అమ్మ నా బట్ట, మమ్మల్ని ఇద్దరిని తేల్చుకోమని చెప్పి నువ్వు సైడ్ అయిపోతావా? ఒరే బెదరం, మన ఇద్దరం ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఏంటి? మన ఇద్దరం కలిసి ఆ నట్టుకొని లేపేసి మేరీని సేవ్ చేసుకుందాం. ఆ తర్వాత నువ్వా నేనా అన్నది డిసైడ్ చేసుకుందాం. సూపర్ ఐడియా. రే పిల్లతో నతలీలో పదరా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకే కాలేజీలో చదువుతున్నారంట. వాడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానన్న మగ్గుపట్టి పెట్టాడు. మీరు అవునంటే? అది కాదండి, నేను ఆలోచించేది. మీ పాయింట్ నేను క్యాచ్ చేశాను. హోదాలో మీకు తక్కువ ఏమాత్రం కారు, బ్యాలెన్స్ అయిపోతారు. కాకపోతే మీకు లారీలున్నాయి, వారికి క్వారీలున్నాయి. మీకు 2 రైస్ మిల్లుంటే వారికి 2 ఐస్ మిల్లులు ఉన్నాయి. ఈ పేట జనం అంతా మీ కంట్రోల్లో ఉన్నట్టుగానే వారి పేట జనం అంతా వారి కంట్రోల్లో ఉంటారు. మీకు స్టేట్ లెవెల్లో పలుకుబడి ఉంటే వారికి స్టేట్ లెవెల్లో పలుకుబడి ఉంది. మీకు ఒక్కరితే కుమార్తెన్నట్టు వారికి ఒక్కరే కుమారుడు ఉన్నాడు. అది సరే, మా అమ్మాయికి లవ్ అఫైర్ ఉంది, నాకు తెలుసు. వాడు సరిగ్గా పెళ్లి చూపులప్పుడు వచ్చి మీ అమ్మాయిని నేను ప్రేమించాను అంటాడు. వారు పట్టించుకోరు. ఇద్దరం కలిసి తిరిగామంటాడు. వారు పర్వాలేదంటారు. ఆ అమ్మాయి నాతో కాలు జారింది అంటాడు. నో ప్రాబ్లం అంటారు. మీరు సరే, అబ్బాయి వారు సరే అంటారు. ఏం బాబు? అవునంకుల్, సుప్రియ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తన గతం నాకు అనవసరం. తను నాకు భార్య అయితే చాలు. అయితే వెంటనే ముహూర్తం పెట్టించేయండి. సారీ. ఇదిగో బాబు, పిస్తా ఒకటి పట్రా.
బుర్ర హీట్ ఎక్కిపోయింది, కూలింగ్ బాగుండాలి. హలో హీరో. అవును, ఇక్కడ ఉన్నావేంటి? మీ ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఈ ఏరియా వాడి, ఆ ఏరియాకి వెళ్ళకూడదు కదూ. ఎవరండి? అదేనయ్యా, మీ కాలేజీలో చదివే విక్కీ సుప్రియల పెళ్లి. విక్కీ సుప్రియల పెళ్ళా? ఎప్పుడు? ఇప్పుడే జరుగుతోంది. సార్ సార్, ఏంటి? ఆ కళ్యాణ్ గారు మన పేటలోకి వచ్చేస్తున్నాడు. ఆడు వాటం చూస్తుంటే ఇక్కడికి వచ్చేట్టున్నాడు. వాడి ఇక్కడికి రాకూడదు. వెళ్ళాపండి. అడ్డం తిరిగితే లేపేయండి. ఇంట్లో జరుగుతున్నది పెళ్లి దినం కాదు. ఏడుపులాపి అమ్మాయిని తీసుకురండి.
పంతులు గారు, మీరు పెళ్లి జరిపించండి. శవాన్ని ఇంట్లో పెట్టుకుని పెళ్లి జరిపించకూడదండి. ఈ పెళ్లి ఆపడానికి ఆ ముసలి చచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. మీరు కానివ్వండి. శాస్త్ర ప్రకారం అలా చేయకూడదండి, దోషం. దోషం లేదు, గీషం లేదు. నేను చెప్పినట్టు చేయండి. బావగారు ఆవేశపడకండి, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు ఆ కార్యక్రమం చూడండి. సరే కానివ్వండి.